మైన ప్రేమ చూపించాడు. యోసేపుకు రంగురంగుల కోటిచ్చాడు. ఇది యోసేపు అన్నదమ్ముల్లో అసూయను పెంచింది. యోసేపు తనకు వచ్చిన కలలను వాళ్లకు చెప్పడంవల్ల వాళ్లకు మరింత కోపం వచ్చింది. ఆ కలల్లో యోసేపుకి అందరూ నమస్కరిస్తున్నట్లు ఉండేది. అతడు తనకంటే గొప్పవాడినని భావిస్తున్నాడని వాళ్లు అనుకున్నాడు. ఒకరోజు యోసేపు తన అన్నదమ్ములను చూడటానికి పొలాలకు వెళ్లాడు. అప్పుడు వాళ్ల అసూయ ద్వేషంగా మారింది. యోసేపును పట్టుకుని అతని కోటును తీసేసి ఒక ఖాళీ గుంతలో పడేశారు. చివరికి అతన్ని చంపకుండా మార్గంగుండా వెళ్తున్న వ్యాపారులకు అమ్మేశారు. వాళ్లు యోసేపు కోటును జంతురక్తంతో ముంచి యాకోబుకు చూపించి యోసేపు చనిపోయాడని నమ్మేలా చేశారు. యాకోబు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్లి పోటీఫరు అనే ఫరో అధికారికి దాసుడిగా అమ్మారు. అక్కడ కూడా దేవుడు యోసేపుతో ఉన్నాడు. అతడు విశ్వాసంగా పనిచేయడంతో పోటీఫరు తన ఇంటి వ్యవహారాలన్నీ యోసేపు చేతికి అప్పగించాడు. కాని పోటీఫరు భార్య యోసేపుపై తప్పుడు నేరం మోపింది. నిర్దోషి అయిన యోసేపు జైలులో వేయబడ్డాడు. జైలులో కూడా దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. అక్కడ అతడు జైలు అధికారుల విశ్వాసాన్ని సంపాదించాడు. దేవుడు అతనికి కలల అర్థం చెప్పే శక్తినిచ్చాడు. ఫరోకు వచ్చిన కలలను ఎవరూ వివరించలేకపోయినప్పుడు యోసేపును పిలిపించారు. అతడు 7 సంవత్సరాల సమృద్ధి తరువాత 7 సంవత్సరాల కరువు వస్తుందని చెప్పాడు. యోసేపు జ్ఞానానికి ఆశ్చర్యపోయిన ఫరో అతన్ని ఐగుప్తు దేశ అధికారిగా నియమించాడు. కరువు కాలంలో ఆహారం కోసం యోసేపు అన్నదమ్ములు ఐగుప్తుకు వచ్చారు. యోసేపు వాళ్లను గుర్తుపట్టినా వాళ్లు అతన్ని గుర్తుపట్టలేదు. వాళ్లలో మార్పు వచ్చినట్లు చూసిన తర్వాత యోసేపు తనను తాను పరిచయం చేసుకున్నాడు. ప్రతీకారం తీర్చుకోకుండా వాళ్లను క్షమించి, మీరు నాకు కీడు చెయ్యాలనుకున్నారు, కాని దేవుడు దీనిని మేలుగా మార్చాడు అని అన్నాడు. ఈ విధంగా యోసేపు తన కుటుంబాన్ని అనేక మందిని కాపాడాడు. యోసేపు జీవితం కష్టాల్లో కూడా దేవునిపై నమ్మకం ఉంచితే ఆయన అన్నిటినీ మేలుగా మారుస్తాడని మనకు బోధిస్తుంది. ఇది పిల్లల కథగా, ప్రసంగం స్టైల్లో లేదా ఇంకా సరళంగా కావాలంటే చెప్పండి. ధన్యవాదాలు. యాకోబుకు చూపించి యోసేపు చనిపోయాడని నమ్మేలా చేశారు. యాకోబు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్లి పోటీఫరు అనే ఫరో అధికారికి దాసుడిగా అమ్మారు. అక్కడ కూడా దేవుడు యోసేపుతో ఉన్నాడు. అతడు విశ్వాసంగా పనిచేయడంతో పోటీఫరు తన ఇంటి వ్యవహారాలన్నీ యోసేపు చేతికి అప్పగించాడు. కాని పోటీఫరు భార్య